శ్రీనివాస. నా పేరు నాగవైదేహి పాండ్రంగి. నా పేరు నాగసమన పాండ్రంగి. అక్క, టైం అంటే ఏంటి? అసలు టైం ఎలా ఉంటుంది? ఒక బ్లింక్ ఆఫ్ ఐ అంటే ఏంటి? ఒక బ్లింక్ ఆఫ్ ఐ అంటే ఒక సెకండ్. మరి 60 సెకండ్లు అంటే 60 సెకండ్లు అంటే ఒక నిమిషం. మరి 60 నిమిషాలు అంటే 60 నిమిషాలంటే ఒక గంట. మరి 24 గంటలు అంటే 24 గంటలు అంటే ఒక రోజు. మరి 7 రోజులు అంటే 7 రోజులు అంటే ఒక వారం. 2 వారాలు అంటే ఏంటి? 2 వారాలు అంటే ఒక పక్షం. మరి 2 పక్షాలు అంటే ఏంటి? 2 పక్షాలు అంటే ఒక నెల. 12 నెలలు అంటే 12 నెలలు అంటే ఒక సంవత్సరం. మరి 10 సంవత్సరాలు అంటే ఏంటి? 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం. మరి 10 దశాబ్దాలు 10 దశాబ్దాలు అంటే ఒక శతాబ్దం. మరి 10 శతాబ్దాలు 10 శతాబ్దాలు అంటే ఒక సహస్రం. అనేక సహస్రాలు కలిపితే ఒక యుగం అవుతుంది. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. మానవుని ఆయువు 120 సంవత్సరములు. మరి కలియుగం కన్నా ముందు ఇంకేమైనా యుగం ఉందా? ఉంది. ఏ యుగం? అది ద్వాపర యుగం. అందులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరములు ఉన్నాయి. మానవుని ఆయుష్ 1000 సంవత్సరములు. ద్వాపర యుగం కన్నా ముందు ఇంకొక యుగం ఉందా? ఉంది. ఏ యుగం? ఏ యుగం అంటే త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరములు ఉన్నాయి. మానవుని ఆయువు 10,000 సంవత్సరములు. త్రేతాయుగం కన్నా ముందు ఇంకేమైనా సంవత్సరం ఉందా? ఒకటి ఉంది. ఏ సంవత్సరం? అదే కృతయుగం. కృతయుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు ఉన్నాయి. మానవుని ఆయువు 1,00,000 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు ఈ 4 యుగాలన్నీ కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 71 మహాయుగాలంటే ఒక మన్వంతరం. అలాగే 14 మన్వంతరాలంటే ఒక కల్పం. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు. ఈ అన్ని కాలానికి నియామకుడు శ్రీమద్ నారాయణుడు. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. కృష్ణార్పణమస్తు. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం నరభక్షణం. గోవింద.